ఒకరోజు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఒక పిల్లాడు ఉండేవాడు. అతని పేరు నారదుడు. అయితే అతను విష్ణుమూర్తి భక్తుడుగా మారాడు. అప్పుడు హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది. నేనే అందరికి దేవుడు అని చెప్పాడు. కానీ ప్రహ్లాదుడు వినలేదు. ఎప్పుడు విష్ణుమూర్తికి పూజ చేస్తూనే ఉన్నాడు. అయితే హిరణ్యకశిపుడికి చాలా కోపము వచ్చింది. అతను ఒక పెద్ద పర్వతం పై నుంచి ప్రహ్లాదుడిని కిందకి తోశాడు. అయితే విష్ణుమూర్తి రక్షించాడు. అయితే ఇంకా కోపం తెచ్చుకున్నాడు హిరణ్యకశిపుడు. ఏనుగుతోని తొక్కి పియ్యాలి అనుకున్నాడు. కానీ ఆ ఏనుగు ప్రహ్లాదుని మీద పైన పులుగు పెట్టుకున్నది. అయితే ఇంకా కోసం తెచ్చుకున్న హిరణ్యకశిపుడు కోపంగా ఉన్న పాములు ఉన్న గదిలో వేశాడు. కానీ పాములు కాదలేకపోయాయి. అతను చాలా కోపము వచ్చి ఆమె చెల్లైన హోలికని చంపాడు. హోలిక అనే రాక్షసి ఒక వస్త్రాన్ని కప్పుకొని ప్రహ్లాదుని కూర్చోపెట్టుకున్నది. ఆ వస్త్రం ప్రహ్లాదుని పైన పడి హోలిక దహనం అయింది. అందుకు మనము హోలీని జరుపుకుంటాము. ధన్యవాదాలు.